ఇక్కడ సినారియోస్ మారే కొద్దీ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది. ఎట్లా అంటే ఒక పర్సన్ క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్ ఆ కాన్సెప్ట్ ఫాలో అవుతా అంటాడు. ఇఫ్ అ పర్సన్ ఈస్ ఫాలోయింగ్ అ గుడ్ డైట్, ఈస్ కన్స్యూమింగ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ ఇంటెక్, అప్పుడు ఈ సిచ్యువేషన్ వర్తిస్తుంది. లైక్ ఏదైతే క్యాలరీస్ తీసుకుంటా ఉన్నాడో క్లీన్ డైట్ నుంచి ఆ క్యాలరీస్ అనేవి కరెక్ట్ ప్రాపర్గా ఫంక్షన్స్ జరగడానికి యూజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే కటింగ్ చేస్తాడో ఏదైతే తింటాడో దానికంటే ఎక్కువ బర్న్ చేస్తే అప్పుడు ఫ్యాట్ లాస్ అవుతుంది, ప్లస్ మజిల్ కూడా ప్రిజర్వ్ అవుతుంది. రైట్, ఇదే సినారియో కొంచెం మారుస్తాం. క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్, క్యాలరీస్ తీసుకుంటున్నా సింపుల్ కార్బ్స్ నుంచి తీసుకుంటున్నా, ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి తీసుకుంటున్నా, లైక్ బిర్యానీ నుండి తీసుకుంటాను. బిర్యానీ నుండి సమ్వేర్ ఒక మీల్లో డైరెక్ట్ 800 to 1000 క్యాలరీస్ వచ్చేసి. సో 1000 క్యాలరీస్ నేను తీసుకుంటాను. ఎప్పుడైతే ఫ్యాట్ లాస్ ఉంటామో సమ్వేర్ 1500 to 1700 క్యాలరీస్ తీసుకుంటాం మనం. లెట్స్ ఎగ్జాంపుల్ 1700 క్యాలరీస్ తీసుకుంటాను. 1000 క్యాలరీస్ నేను బిర్యానీ నుంచి కవర్ చేసేసిన, అండ్ రెస్ట్ ఆఫ్ ది 700 క్యాలరీస్ ప్రోటీన్ ఫ్యాట్స్కి యూజ్ చేసుకుంటాను. నేను ఆ సిచ్యువేషన్లో డెఫిసిట్లో ఉంటా కదా ఫ్యాట్ లాస్ అన్నప్పుడు, అంటే 1700 క్యాలరీస్ తీసుకుంటానా, నేను ఎంత బర్న్ చేయాలి, లైక్ 18 or 1900 బర్న్ చేయాలి. ఆ సిచ్యువేషన్లో మనం ఎప్పుడైతే బిర్యానీ తింటామో లోపల ఫంక్షన్ వేరే అవుతుంది, ఎప్పుడైతే మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో అది వేరే అవుతుంది. అదే ముచ్చట నేను మాట్లాడుకుంటాను.